హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రా ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. నమస్తే, పొదిలి టైమ్స్ కు స్వాగతం. ఈరోజు ఒక పొదిలి పట్టణం హై స్కూల్ బాలురతో ఉన్నత పాఠశాల నందు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అరుదైన రికార్డుని అయితే సాధించాలని మనం చెప్పవచ్చు. ఇటీవల కొత్తగా పరిచయం అవుతున్న క్రీడ చపక్ తక్రా. ఈ క్రీడలో గత 5 సంవత్సరాలుగా పొదిలి జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న హై స్కూల్ విద్యార్థులు గత 5 సంవత్సరాలుగా చపక్ తక్రా క్రీడలో అత్యంత నైపుణ్యం సాధిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అనేక కీలకమైన ట్రోఫీని కైవసం చేసుకుంటూ జట్లలో పాల్గొంటున్న సంగతి మనం పొదిలి టైమ్స్ ద్వారా అనేక ప్రత్యేక కథనాలను పెట్టాం. కాకపోతే ఈరోజు నిన్న ఒక అరుదైన సంఘటనకు సంబంధించి పొదిలిలో గత 2 రోజుల పాటు అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీలు పొదిలి పట్టణంలో 2 రోజుల పాటు జరిపారు. ఈ 2 రోజుల పాటు జరిగిన దాంట్లో బాలుర విభాగంలో పొదిలి ప్రకాశం జిల్లా జట్టు ఫైనల్లో విజయం సాధించారు. ఈ ఫైనల్లో విజయం సాధించిన బాలుర ప్రకాశం జిల్లా జట్టులో ఉన్న సభ్యులు మొత్తం కూడా మన పొదిలి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలకు సంబంధించిన విద్యార్థులే. ఖచ్చితంగా ఇది ఒక జిల్లా జట్టుకు పూర్తిగా ఒకే పాఠశాలలో చెంది అది మన పొదిలి పట్టణానికి చెందిన వారు అనేది ఇది మనం పొదిలి పట్టణ హై స్కూల్కి సంబంధించిన చరిత్రలో లిఖించదగ్గ విషయమే. ఒక హై స్కూల్లో విద్యార్థులు అదే జిల్లా జట్టుకు పూర్తిగా ఒక జిల్లా జట్టుకు ఒకే హై స్కూల్ చెందిన విద్యార్థులు పాల్గొనడం అనేది దాదాపు నాకు తెలిసి ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా అరుదైన 1-2 సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఇది ఒక అరుదైన సంఘటనగా మనం భావించవచ్చు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి జట్టు కూడా నిన్న ఎంపిక చేసిన దాంట్లో రాష్ట్ర స్థాయి 15 మంది జట్టు ఉంటే మన పొదిలి పట్టణానికి చెందిన వ్యక్తులు 6 దాంట్లో ఉండటం అనేది అది కూడా విషయం. ఒకసారి రాష్ట్ర స్థాయి జట్టులో కూడా పొదిలి విద్యార్థులకి ఇంత భాగస్వామ్యం కల్పించడం కూడా అది హర్షించదగ్గ విషయం. ఏదైతే మన హై స్కూల్లో పనిచేస్తున్న పీటీ మాస్టర్గా పనిచేస్తున్న ముల్లమూరి ప్రసాద్ విద్యార్థులను వాళ్ళలో దాని క్రీడల యొక్క ఉపయోగం గురించి, క్రీడల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా ప్రోత్సహించడం ద్వారా ఆ విద్యార్థులు అదేవిధంగా ఆ క్రీడల పట్ల ఆకర్షితారు. హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల నుంచి ఉపాధ్యాయులు మొత్తం కూడా ఈ క్రీడల పట్ల కొంచెం ప్రత్యేకమైన దృష్టి ఉండటం వల్ల విద్యార్థులు క్రీడలపై మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా పొదిలి హై స్కూల్ విద్యార్థులు రేపు నంద్యాలలో జరగబోయే జాతీయ స్థాయి క్రీడల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున మన పొదిలి జూనియర్ హై స్కూల్ చెందిన విద్యార్థులు పాల్గొనటం, ఆ ట్రోఫీ కూడా కైవసం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున జాతీయ ట్రోఫీ అది మరో అరుదైన రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా పొదిలి మన పట్టణంలోని హై స్కూల్ విద్యార్థులు అరుదైన రికార్డు సాధించడం పట్ల దీన్ని మనం స్వాగతించవలసిన పరిస్థితి. ఖచ్చితంగా ఇలాంటి అనేక క్రీడల్లో కూడా మన పొదిలి పట్టణానికి చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, జాతీయ స్థాయి జట్లలో అడుగుపెట్టి ఉత్తమ ప్రతిభ చూపేందుకు ఈ యొక్క క్రీడ ఉత్సాహం నింపుతుందని మనం భావించవచ్చు. మొత్తం మీద ఇలాంటి క్రీడల్లో పోటీలలో మన పొదిలి పట్టణ విద్యార్థులు మరెన్నో విజయాలు సాధిస్తారని ఆశిస్తూ ఆ విద్యార్థులకి వాళ్ళకి స్ఫూర్తించిన ఉపాధ్యాయులందరికీ కూడా పొదిలి టైమ్స్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం.
నమస్కారం. ఈరోజు 28వ రాష్ట్ర స్థాయి సబక్ తాకల పోటీలు మన పొదిలిపట్నంలో నిర్వహించినందుకు చాలా గర్వకారణంగా ఉంది. దీని అంతటికీ ముఖ్య కారకులు మా పాత విద్యార్థి కె కొండరాజు గారు దగ్గరుండి, సార్ ఈ గేమ్ని మన పొదిలి ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఒక్కసారి స్టేట్ మీట్ చేస్తాను సార్, ప్లీజ్ సహకరించండి సార్ అన్నాడు. మన ఓల్డ్ స్టూడెంట్ వాడు చేసిన శ్రమకి గుర్తించి వాడి యొక్క ప్రతిభ నలుగురు తెలియాలనే ఉద్దేశంతో ఇటువంటి ఇంటర్నేషనల్ గేమ్ని మన పొదిలిలో ఏర్పాటు చేయడానికి అన్ని విధాల సహకారం చేస్తామని చెప్పి నిర్వహించడం జరిగింది. దీనికోసం తను అందరినీ కలుపుకొని ప్రతి జిల్లాలోని ప్రతి ఒక్క నాయకులను కలుపుకొని ఈ సబక్ తక్రా స్టేట్ మీట్ని సక్సెస్ చేయడానికి చాలా విధాలు కృషి చేసి దాన్ని విజయం సాధించారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ గేమ్ ప్రకాశం జిల్లా తరఫున ఆడిన వాళ్ళందరూ కూడా మా స్కూల్ విద్యార్థులు కావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయడం సహకరించినటువంటి స్టేట్ ఆర్గనైజర్స్కి కానీ మన జిల్లా సబక్ తక్రా అసోసియేషన్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరి అండదండలతోనే మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలను. వాళ్ళకు కూడా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు సార్. ఇటువంటి క్రీడలు మరి ఇంకా అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరు సహకారం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీలు కూడా మన పొదిలో నిర్వహించడానికి మన జిల్లా అసోసియేషన్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి వాటికి సహాయ సహకారాలు అందించాలని, పిల్లల్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్ది జాతీయ స్థాయి పోటీలు కూడా మన పొదిలో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.